జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. భవతారిణి రాజా 1976 జూలై 23న ఇళయరాజా జేవాగర్ల దంపతులకు చెన్నైలో జన్మించారు. ఆమె చెన్నైలోని రోసరీ మెట్రిక్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత చెన్నైలోని పీటర్స్ రోడ్లోని ఆదర్శ విద్యాలయంలో చదువు పూర్తి చేశారు. చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ సంగీతంపై మక్కువ పెంచుకున్నారు భవతారిణి. ఇళయరాజా కూడా ఆమెని ప్రోత్సహించారు. ఇళయరాజాకు 2 కుమారులు, కుమార్తె. కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులుగా ఉన్నారు. కుమార్తె భవతారిణి సంగీత దర్శకురాలుగా, గాయనిగా రాణిస్తూ ఉన్నారు సౌత్ ఇండస్ట్రీలో. గాయనిగా భవతారిణికి తొలి చిత్రం మలయాళ 3D మై డియర్ కుట్టి చాత్తాన్, అలాగే ప్రభుదేవ హీరోగా నటించిన రాసయ్య చిత్రం ద్వారా కోలీవుడ్కి గాయనిగా పరిచయం అయ్యారు. భారతి 2000లో వచ్చిన ఈ చిత్రంలోని మైలుపోల పొన్ను అనే పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారామె. తెలుగులో కూడా పలు పాటలు పాడారు. తండ్రి ఇటు సోదరుల సంగీత దర్శకత్వంలో అనేక పాటలు పాడారామె. దాదాపు 25 సినిమాల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం గుండెల్లో గోదారి సినిమాలో నన్ను నీతో పాటను పాడారామె. మెలోడీ పాటలతో సంగీత అభిమానుల హృదయాల్లో చోటు దక్కించుకున్నారు. 2002లో నటి రేవతి దర్శకురాలుగా తెరకెక్కించిన తొలి చిత్రం మిత్ర్ మై ఫ్రెండ్తో సంగీత దర్శకురాలుగా కూడా మారారు. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పా శెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ఫిర్ మిలేంగే 2004లో వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకురాలుగా కూడా చేశారు. హిందీలో ఆమెకు ఇది తొలి చిత్రం. తెలుగులో అవునా 2003లో విడుదలైంది. అలాగే కన్నడలో గియా గియా 2005లో వచ్చింది. ఈ సినిమాలకు కూడా సంగీతాన్ని అందించారు భవతారిణి. దాదాపు 10 చిత్రాలకు సంగీత దర్శకురాలుగా పనిచేశారు. భవతారిణి ఒక అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఎస్ఎన్ రామచంద్రన్ కుమారుడు శబరిరాజును వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేరు. ఇక ఆమె పాటలు పాడిన సినిమాలు ఒకసారి చూసినట్లయితే 1984లో మై డియర్ కుట్టి చాతన్ మలయాళం, 1995 రాసయ్య, 1996 అలెగ్జాండర్, అలాగే కథలుక్కు మారియాదై తెలుగులో ఉల్లాసం, ఇక కలియుంజల్ మలయాళంలో కూడా ఈ సినిమా పాటలు పాడారు. భారతి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు ఈ సినిమాకు గాను. ఆ తర్వాత 2001లో అజగి, 2001లో ఫ్రెండ్స్, ఓరు నాల్ ఓరు కనవు, ఇక తామిరబరిని, నాలయ్య పోజుతుం ఉన్నోడు, ఉలియిన్ ఓసై, ధనం, గోవా, మంకద, గుండెల్లో గోదారి, బిర్యానీ, అనగన్, మానాడు ఇలా అనేక సినిమాలకు పాటలు పాడారు. సంగీత దర్శకురాలుగా చూసినట్లయితే 2002లో మిత్ర్ మై ఫ్రెండ్, అలాగే 2002లో మళ్ళీ మళ్ళీ చూడాలి, 2003లో అవునా, 2004లో హిందీ సినిమా ఫిర్ మిలేంగే, 2005లో గియా గియా కన్నడలో సినిమా, అలాగే 2006లో అమృతం, 2006లో ఇలాక్కనం, వెల్లిచి, పొరిడ పజగు, కల్వర్గేల్, మాయానాది ఇలా సినిమాలకు సంగీత దర్శకురాలుగా కూడా పనిచేశారు. భవతారిణి రాజా 47 ఏళ్ల వయసులో క్యాన్సర్తో బాధపడుతూ 2024 జనవరి 25న శ్రీలంకలో కన్నుమూశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమలో, అలాగే ఇళయరాజా గారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మనం కూడా ఆమెకు నివాళి అర్పిద్దాం.